Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం టుడే గాడ్స్ ప్రామిస్. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం 7వ వచనం. ఫర్ గాడ్ ఈస్ ది కింగ్ ఆఫ్ ది ఆల్ ది ఎర్త్. Sing praises with a psalm. The book of Psalms chapter 47 verses 7. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరితో తెలియజేస్తున్న మాట, దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి అని దేవుని యొక్క వాగ్దానం ఈ రోజున దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, భక్తుడైన దావీదు దేవుని గురించి కీర్తనలు పాడుతున్నాడు, ఆయనను స్తుతిస్తున్నాడు, హృదయపూర్వకంగా ఆయనను ఘనపరుస్తూ సేవిస్తూ ఆయన పాదాల చెంత పడి ఆయనను మహిమపరుస్తున్నాడు. అయితే ఇశ్రాయేలీల జనాంగమును గూర్చియు దేవుని యొక్క సువార్తను తెలియజెప్పుతూ దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడని, రమ్యమైన కీర్తనలతోనూ ఆయనను మహిమపరచండి అని దేవుడు వాగ్దానం సెలవిస్తోంది. ఆయన రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువై ఉన్నాడు గనుక ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కీర్తన పాడుడి, ఆయనను స్తుతించండి అని ఈ రోజున దేవుని యొక్క సువార్తను గూర్చి ఆయనను మహిమపరిచే వ్యక్తులంగాను మనమందరం ఉందుము గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తోత్రాలు. తండ్రి, నీవు సర్వభూమికి రాజై ఉన్నావు, అందును బట్టి నీకు స్తోత్రాలు దేవా. రమ్యమైన కీర్తనలతోనూ ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించే వ్యక్తులంగాను ఉండేలాగును సహాయం దయచేయండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలతోనూ వారి యొక్క మారు మనస్సును దయచేసి, నీవే రాజువని, నీవే యథార్థవంతుడవు, నీవే మహిమాన్వితుడవని, నీ నామానికి మహిమార్థకరంగా నేను స్తుతించి ఆరాధించే వ్యక్తులుగా ఉండే అట్టి కృపా కాపుదల దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.